ప్రేక్షకులకు నమస్కారం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నటువంటి డిసెట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ సంబంధించినటువంటి వివరాలను అందజేయడానికి మన రాష్ట్ర కన్వీనర్ ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీమతి పి పార్వతి గారు మనతో ఉన్నారు. ఈ సందర్భంగా రేపు నుంచి జరగబోతున్నటువంటి ఈ డిసెట్ పరీక్షా వివరాలని ఆమె మాటల్లోనే విందాం. నమస్కారం మేడం, మేము శుభం టీవీ నుంచి వచ్చామండి. మరి రేపు జరగబోతున్నటువంటి ఈ పరీక్ష ఏంటి అసలు, అలాగే దాని వివరాలు ఏంటో మాకు కొంచెం మా ప్రేక్షకుల కోసం వివరంగా చెప్పగలరా? అందరికీ నమస్కారం. మరి 2016 డిసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మేము ఏప్రిల్ 7వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషను ఇచ్చిన తర్వాత 84,168 మంది విద్యార్థులు అప్లై చేశారు. వీళ్ళందరి కోసం మరి ఏర్పాట్లన్నీ కూడా చేశాము. రాష్ట్రంలో 57 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏపీ ఆన్లైన్ అనే ఏజెన్సీతో మరి టైఅప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఏపీ ఆన్లైన్తో ఎంఓయూ కుదుర్చుకొని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. వారి సహకారంతో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. దీనిలో భాగంగా పిల్లలకి మాక్ టెస్ట్ పేపర్ని డిసెట్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. వాళ్ళు ఈ మాక్ టెస్ట్ని కనీసం 3-4 సార్లు చేసుకొని వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ఎగ్జామినేషన్ వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది. మేడం, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్తున్నారు, మరి దీనికి ఏపీ ఆన్లైన్ వాళ్ళతో సహకారం తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారా? గతంలో కూడా ఇదే విధానంలో జరిగిందంటారా? గతంలో మాన్యువల్ మోడ్లో ఎగ్జామినేషన్ జరిగేది. ఈ సంవత్సరం మాత్రమే ప్రప్రథమంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయాలి అని ఒక జీవో ఇష్యూ చేశారు. అదేవిధంగా వాళ్ళతో ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగింది. మరి ఈ సెట్ ఎగ్జామినేషన్కి చైర్మన్ మన కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే ఏపీ ఆన్లైన్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఎంఓయూ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మేడం, మరి ఈ ఆన్లైన్ లాంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి మొట్టమొదటిసారి వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం పిల్లల్లో ఈ పరీక్షకి అవగాహన కల్పించేందుకు గతంలో ఏమైనా అవగాహన కార్యక్రమాలని ప్రభుత్వం తరపున నిర్వహించడం జరిగిందా? అవగాహన కల్పించడం కోసం అభ్యర్థులందరికీ కూడా సూచనలు తెలుగులో ఇంగ్లీష్లో కూడా డిసెట్ వెబ్సైట్లో ఉంచాము. పత్రికల ద్వారా కూడా అందరికీ తెలియజేశాము. అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి కూడా కమ్యూనికేషన్ పంపించాము. డిఈఓలందరి ద్వారా కూడా విస్తృతంగా ప్రతి జిల్లాలో కూడా లోకల్ ఛానల్స్లో లోకల్ పేపర్స్లో అందరికీ ప్రచారం ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే వాళ్ళు మౌస్తోనే ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్కి 1 గంట ముందుగా వెళ్ళాలి. మార్నింగ్ సెషన్ మనకి 10 నుంచి 12:30 వరకు జరుగుతుంది. కాబట్టి 9 o'clock ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళమని చెప్తున్నాము. 9 నుంచి 10 o'clock లోపల వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. అంటే కంప్యూటర్ని ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ క్లిక్ చేయాలి, వాళ్ళ పాస్వర్డ్ ఏంటి, ఆ తర్వాత క్వశ్చన్స్ డిస్ప్లే అవ్వడానికి ముందు ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి అనేది డెమో ఇస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా 1 గంట ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలని చెప్పి సూచించాము. మేడం, మరి ఈ పరీక్ష ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరు కాబోతున్నారు? అలాగే ఈ పరీక్ష కేంద్రాల ఏర్పాటులో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి వివరిస్తారా? ఈ పరీక్ష ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగుతుంది. అంటే 3 రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 సెషన్స్లో జరుగుతుంది. మార్నింగ్ సెషన్ 10 o'clock నుంచి 12:30 వరకు, అంటే 2 గంటల 30 నిమిషాలు. అలాగే ఈవినింగ్ కూడా మనకి 2:30 నుంచి 5 o'clock వరకు జరుగుతుంది. 1 గంట ముందు మాత్రం విద్యార్థులు సెంటర్కి చేరుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 57 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లన్నింటినీ కూడా డిఈఓస్ వాళ్ళ టీం మెంబర్స్ని పంపించేసి విజిట్ కూడా చేయడం జరిగింది.
అన్ని చోట్ల కూడా కంప్యూటర్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, అదేవిధంగా ఒకవేళ పవర్ సప్లైలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా జనరేటర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ముందుగానే చెకప్ చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయగలమని చెప్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 84,168 మంది విద్యార్థులు అప్లై చేశారు. వీళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ జనరేట్ చేసి ఈ సెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో పెట్టాము. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు హాల్ టికెట్, పెన్ను మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకుని వెళ్ళాలి. ఓకే మేడం. మరి అట్లయితే దాదాపుగా 80,000 చిలుకు మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరు కాబోతున్నారు. అసలు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా డీసెట్కి కేటాయించబడ్డటువంటి సీట్లు ఎన్ని? అలాగే ఈ డీసెట్ నిర్వహించబడేటువంటి కాలేజీలు ప్రభుత్వ హయాంలో నడుస్తున్నటువంటివా, లేకపోతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంలో నడిచేటువంటి కళాశాలల? వాటి వివరాల గురించి కొంచెం చెప్తారా? మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రభుత్వ డిఎడ్ కళాశాలలు 13 ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ప్రైవేట్. మొత్తం కలిపి 525 కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్లో 28,000 సీట్లు మనకి లభ్యమవుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ సంబంధించి వివరాలన్నీ కూడా మన డీసెట్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఓకే మేడం. ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు అండి? డిప్లొమా కోర్సు అన్నారు కదా, దీని కాల పరిమితి, తర్వాత కోర్సు పూర్తి చేసిన తర్వాత చదువుకున్న విద్యార్థికి ఉపాధి అవకాశాలు ఏ రంగాల్లో, అంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలు చెప్పండి. ఈ కోర్సు కాల పరిమితి 2 సంవత్సరాలు ఉంటుంది. ఈసారి అకాడమిక్ ఇయర్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏర్పాటు చేశాం. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన వెంటనే, అంటే 2-3 రోజుల లోపలే రిజల్ట్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, అలా లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్లో కూడా జరిగింది. స్టార్ట్ చేసాం అకాడమిక్ ఇయర్. అలా కాకుండా ఈసారి జూన్ 13వ తేదీనే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మరి వీళ్ళు 2 సంవత్సరాల పాటు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఎలిమెంటరీ స్కూల్స్లో, అంటే అప్ టు 8th క్లాస్ వరకు కూడా టీచ్ చేయడానికి అర్హత ఉంటుంది. వీళ్ళు మన డిఎస్సి ఎగ్జామినేషన్లో పాల్గొని వాళ్ళు పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో టీచర్స్గా అపాయింట్ కావడానికి అవకాశం ఉంది. అలా కానటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో కూడా మరి టీచర్స్గా అపాయింట్ అయ్యి పిల్లలకి టీచ్ చేస్తున్నారు. ఈ డీసెట్ పరీక్ష కోసం ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసింది కదా మేడం. దీనికి ఎంతమంది అధ్యాపకులు కానీ లేకపోతే అధికారులు కానీ పర్యవేక్షిస్తున్నారు అనే వివరాలు చెప్పండి. మొత్తం మనకి 57 సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క సెంటర్కి సంబంధించి మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డిపార్ట్మెంటల్ అబ్జర్వర్ అని చెప్పి ఒకళ్ళని అపాయింట్ చేస్తున్నాము. అలాగే ఆ సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక టెక్నికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక ఐటీ ఆఫీసర్ ఉంటారు. తర్వాత ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. ఈ విధంగా సెంటర్లో మనం ప్రతి సెంటర్లో చూసినట్లయితే కనీసం ఒక 15 మంది వరకు ఉంటారు. ఈ విధంగా మనం 57 సెంటర్లో అందరినీ కావాల్సినంత మందిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. దీంట్లో ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు చీఫ్ సూపరింటెండెంట్, ఐటీ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్స్, అలాగే వాళ్ళ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా పెడుతున్నారు. మనం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అక్కడ సెక్యూరిటీ కోసం మనం ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో జిల్లాల ఎస్పీ గారితో, అలాగే ఆర్టీసీకి సంబంధించిన అఫీషియల్స్, మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి డిఎంఎడ్హెచ్ఓ గారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్, వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండడం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్ దగ్గర కూడా సెక్యూరిటీని అరేంజ్ చేశారు. పిల్లలు సెంటర్కు వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ దగ్గర కూడా డిఎంఎడ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి సెంటర్లో మినిమం 20 మంది సిబ్బంది ఉంటారు. ఈ విధంగా మొత్తం 57 సెంటర్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, ఈ జిల్లాలో మీకు తెలిసినటువంటి పరీక్షా కేంద్రాల వివరాలు, గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఏ పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించబోతున్నారు అనేటువంటి విషయాలను చెప్పండి మేడం.
ఇక్కడ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేరేచర్లలో కూడా ఒక కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 5 సెంటర్లు ఏర్పాటు చేస్తాము. 5 సెంటర్లు అడ్రస్లతో సహా వాళ్ళకి సెట్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. కాబట్టి ఈ వెబ్సైట్లో చూసినట్లయితే వాళ్ళకి అభ్యర్థుల ఇన్స్ట్రక్షన్స్, అలాగే సెంటర్స్ లిస్టు, టోటల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో వాళ్ళకి అవైలబుల్గా ఉంచడం కూడా జరిగింది. అలాగే వాళ్ళు హాల్ టికెట్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే కూడా ఇక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలో ఆ నంబర్స్ కూడా, కాంటాక్ట్ నంబర్స్ కూడా అందులో ఉంచడం జరిగింది. మేడం, ముఖ్యంగా అసలు ఈ ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల కొంచెం చిన్న చూపు చూస్తుందని, అలాగే 2000 విద్యా కేంద్రాలని మూసివేయబోతుందని చెప్పి ప్రతిపక్షాలు ఈ మధ్య బాగా గొడవ చేస్తున్నాయి కదా, ఇది ఎంతవరకు నిజమంటారు? ఈ విషయం మీద మీ వివరణ ఏంటి? పాఠశాలల మూతవేత అనేది ఏమీ ఉండదండి. ముఖ్యంగా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కూడా ప్రతి 30 మంది పిల్లలకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అనేది సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో మరి పిల్లలు తక్కువగా ఉండడం, మరి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఈసారి మనం అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిన దగ్గర నుంచి కూడా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కూడా ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ స్కూల్ క్యాచ్మెంట్ ఏరియాలో ప్రతి పేరెంట్ని కూడా కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి మన పాఠశాలలో దొరికే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, మన పాఠశాలలో మొత్తం చూసినట్లయితే ఒక సైంటిఫిక్ వేలో క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వెంటిలేషన్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, అలాగే టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, కంప్యూటర్ ఫెసిలిటీ ఉంది, ల్యాబ్ ఉంది, లైబ్రరీ ఉంది, ఫ్రీగా ఎన్టీ బుక్స్ ఇస్తున్నాము, యూనిఫామ్స్ ఇస్తున్నాం, మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక పీఈటీని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే మొత్తం అందరూ కూడా క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి మంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అనే ఒక నమ్మకాన్ని కలిగించి ఎన్రోల్మెంట్ మరి పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. సో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదుని పెంచుతున్నామని చెప్పారు. మరి ఆ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడం కోసం, అధ్యాపక కొరత లేకుండా చేయడం కోసం మీరు నిర్వహించబోయేటువంటి ఈ పరీక్షలన్నీ కూడా మరింత విజయవంతం కావాలి. అలాగే రేపు 2 రోజులు వాతావరణ అననుకూలత పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కొన్ని శాఖలు ప్రకటించడం జరిగింది, ముఖ్యంగా వాతావరణ శాఖ. మరి ఇలాంటి అననుకూలత పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డట్టయితే, అంటే అల్పపీడనంగా ద్రోణి మారుతుందని చెప్పేసి, వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పేసి, విద్యార్థులకి ఏదైనా ఇబ్బందులు అలాంటి వర్షం కారణంగా ఏర్పడితే వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు మేడం? ఇలాంటి సందర్భాల్లో పవర్ ఒకవేళ సప్లై ఆగిపోతే దానికి ముందుగానే ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ అన్ని కాలేజెస్లో కూడా మనకి జనరేటర్ అందుబాటులో ఉంది. జనరేటర్ ఫ్యూయల్ అందుబాటులో ఉంచి ఇమ్మీడియట్గా అక్కడ అది టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ ఇంటరప్షన్ లేకుండా కంటిన్యూస్గా జరిగేలాగా చూస్తున్నాము. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాం కాబట్టి 1 గంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోమని చెప్తున్నాము. కాబట్టి విద్యార్థులు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏ ఊరు నుంచి రావాలి, ఆ సెంటర్కి రావడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా చూసుకొని కొంచెం ముందుగానే సెంటర్కి చేరుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఎగ్జామినేషన్ ప్రశాంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఎన్నో విషయాల్ని ఈ డీసెట్ పరీక్ష గురించి మాకు ప్రేక్షకులకి తెలియజేశారు. అలాగే మీరు కన్వీనర్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ పరీక్షని మరింత విజయవంతంగా నిర్వహించాలని ప్రేక్షకుల తరపున కోరుకుంటున్నాం. నమస్కారం మేడం.